రావణుడి సంహారంతో రామాయణం ముగిసిందని అందరికీ తెలుసు. కానీ మరణానికి సమీపంలో ఉన్న రావణుడి చెంతకు వెళ్ళి రాజనీతి గురించి తెలుసుకోమని లక్ష్మణుడిని రాముడు ఆదేశిస్తాడు. అన్నమాట గౌరవించిన లక్ష్మణుడు బ్రాహ్మణుల్లో ఉత్తముడైన రావణుని దగ్గరికి వెళ్ళగానే ఆయన ఇలా చెబుతాడట: రథసారథి, పాలవాడు, వంటవాడు సోదరులతోనూ ఎల్లప్పుడూ స్నేహంగా మెలగాలి. వారితో శత్రుత్వం పెట్టుకుంటే ఎప్పుడైనా హాని చేసే ప్రమాదం ఉంది. ఒకానొక సందర్భంలో ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడరు. మనతో ఉంటూ మనల్ని విమర్శించే వారిపై ఎక్కువ నమ్మకం పెట్టుకోవాలి, కానీ పొగిడే వారిని అస్సలు నమ్మవద్దనని తెలిపాడు. విభీషణుడి విషయంలో తాను చేసిన తప్పును పరోక్షంగా ప్రస్తావించాడు. విజయం ఎల్లప్పుడూ నిన్ను వరిస్తుందని అనుకోవడం తప్పు. శత్రువు చిన్నవాడైనా తక్కువ అంచనా వేయరాదు. ఎవరి బలమేంతో ఎవరికి తెలుసు. హనుమంతుడిని కోతే కదా అని తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నానని రావణుడు లక్ష్మణుడితో